హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది. గుప్పడంత మనసు సీరియల్పై ముఖేష్ గౌడ గుప్పడంత మనసు సీరియల్లో మంచిగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే సంపాదించుకొని ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. మా టీవీలో ప్రస్తుతమైన కార్తీక దీపం సీరియల్తో పోటీ పడుతూ ఆ సీరియల్ని కూడా వెనుకకి నెట్టేశాడనమాట. ఆ సీరియల్ అప్పట్లో చాలా బాగా ఫేమస్ అయ్యింది. ఆ సీరియల్ కంటే ఎక్కువగా గుప్పడంత మంచి సీరియల్ అయితే ఇంకా ఫేమస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత మంచి సీరియల్నే ఢీ కొట్టింది మన గుప్పడంత మంచి సీరియల్. ఈ సీరియల్లో రిషి మరియు వసుధరలు ఇద్దరు క్యారెక్టర్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ వలన వీళ్ళకి మంచి గుర్తింపు కూడా వచ్చిందనమాట. సార్కి ఈ సీరియల్లో మంచి గుర్తింపు రావడంతో, సార్కి సినిమాలలో అవకాశాలు రావడంతో సినిమా షూటింగ్స్లలో కూడా పాల్గొన్నారు. సినిమా షూటింగ్స్లలో కూడా పాల్గొని కొద్ది కాలంగా గీత శంకరం అనే మూవీలో పాల్గొనడం జరిగింది. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల షూటింగ్ అయితే ఆగిపోవడం జరిగిందనమాట. ప్రస్తుతం సార్ అయితే మనకి ఎలాంటి సీరియల్లో అయితే కనిపించట్లేదు. కానీ సార్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తున్నానంటూ చెప్పడం అయితే జరిగింది. అది ఎలా అంటే, రీసెంట్గా స్టార్ మార్ పరివార్ అవార్డ్స్లో మన ముఖేష్ కూడా రావడం అయితే జరిగిందనమాట. తన కొత్త సీరియల్ అప్డేట్ అయితే పరివార్ అవార్డ్స్లో చెప్పడం జరిగింది. కొత్త సీరియల్కు వస్తున్నానంటూ అందులో పోలీస్ క్యారెక్టర్లో రిషి సార్ అయితే కనిపించబోతున్నట్లు మనకైతే తెలుస్తుందన్నమాట. రిషి సార్ మరియు వసుధర ఇద్దరు కూడా ఆ సీరియల్లో నటించి అందరి గుండెలను అయితే కొల్లగొట్టారని చెప్పాలి. వాళ్ళిద్దరూ కూడా ఆ సీరియల్లో బాగా నటించి మంచి మంచి ఆఫర్స్ రావడంతో వాళ్ళ లైఫ్ని అయితే అలా ముందుకి తీసుకెళ్తున్నారు. రిషి వసుధర ఇద్దరు మళ్ళీ కొత్త సీరియల్తో ఎప్పుడొస్తారు అంటూ అభిమానులు మళ్ళీ కొత్త సీరియల్తో ఎప్పుడొస్తారు మా ముందుకి అంటూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అంత మంచిగా సక్సెస్ఫుల్ అయిన గుప్పడంత మనసు సీరియల్ అర్ధాంతరంగా ఆపేయడం అయితే జరిగిందనమాట. అభిమానులు చాలా నిరాశ చెందారనమాట. ఒక్కసారిగా సీరియల్ ఆపేయడంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశ అయితే చెందడం జరిగిందనమాట. నిరాశ చెందిన అభిమానులు మళ్ళీ వీళ్ళిద్దరు జోడి ఎప్పుడొస్తారంటూ అభిమానులు అయితే ఎదురు చూడడం అయితే జరిగిపోతుందనమాట. ఆ సీరియల్ వీళ్ళిద్దరు కూడా ఇంకా ఎదురు చూపుల్లోనే వీళ్ళిద్దరి స్టోరీ అయితే సాగుతుందన్నమాట. వాళ్ళ పర్సనల్ లైఫ్లో బిజీగా ఉన్నారనమాట. సినిమా షూటింగ్లలో రిషి సార్ బిజీగా ఉండడం వల్ల ఎలాంటి సీరియల్లో అయితే కనిపించట్లేదు. త్వరలోనే మన ముందుకైతే రిషి సార్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం ఏంటి మనకైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కొన్ని రోజులైతే వేచి ఉండాలి. తప్పనిసరిగా సార్ అయితే మళ్ళీ సీరియల్లోకి వస్తారా రారా అనేది తెలుస్తుంది. సీరియల్లోకి రావడం పక్క, కానీ ఎంత టైం పడుతుంది ఏంటి అని ఒక క్లారిటీ రావాలంటే కొన్ని రోజులైతే వెయిట్ చేయక తప్పదు. మీకు రిషి సార్ నచ్చినట్లయితే వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.